గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు భవానీ పురుషోత్తం. మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్కేజీ పాలెం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాము. మన లక్ష్మీ మేడం గారు వాళ్ళ పెద్దమ్మ గారికి గ్యాస్ ప్రాబ్లంకి ఇచ్చారు. అయితే గ్యాస్ ప్రాబ్లంకి మన సప్లిమెంట్స్ వాడుకోక మునుపు, వాడుకున్న తర్వాత తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలాగ మన వెస్టేజ్ సప్లిమెంట్స్ క్లియర్ చేసినాయో ఒకసారి మా అమ్మగారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మా అమ్మగారు, మీరు ఈ సప్లిమెంట్స్ వాడుకోక మునుపు మీకు ఎలాంటి సమస్యలు ఉండేవి మామగారు? అన్నీ ఉంటాయి. నొప్పులు, అసలు గోళ్ళ నొప్పులు, నడిజల నొప్పులు అన్నీ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి. అరుగుదల ఎలా ఉంది మామగారు? అరుగుదల బాగానే ఉంది. వాడుకోక మునుపు వాడుకోకుండా తక్కువే, ఆకలి కాదు. ఆకలి కాదు. వారానికి ఒకసారి కూడా తిన్నాం. అన్నం ఆకలి కాదు, వాళ్ళు గ్యాస్ పెట్టినట్టుగా కొత్త దిగుగా ఉంటుంది. అసలాంటికి మరి గెలి వేసుకోవటానికి ఎందువల్ల కానీ ఆకలి అయితే ఫాస్ట్గా నొప్పి, మోసం బాగా అవుతుంది. ఒకప్పుడు మీకు మోషన్ ప్రాబ్లం ఎలా ఉండేది మామగారు? అదివాడికా అదివాడి బాగా అసలు నాకు ఒకసారి కాదు, గ్యాస్ పక్కన అన్నం ఆకలి కాక అప్పుడు బాగానే ఇబ్బంది కాదు. మరి ముందు కానీ దేవుడు అన్ని బాగానే ఉంది ఇప్పుడు. మరి ఈ మందులు వాడుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా? నొప్పులు తగ్గినాయా లేదా? కాన్స్టిపేషన్, మలబద్ధకం తగ్గిందా లేదా? మరి ఈ సప్లిమెంట్స్ని మరి అందరూ వాడుకోవచ్చా లేదా మామగారు? వెంకాయ మామగారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు ఎవరైతే గ్యాస్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారో వాళ్ళ గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అయింది మామగారికి. అదేవిధంగా నొప్పులు కూడా క్లియర్ అవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మన లక్ష్మీ మేడం గారు ఇవ్వడం జరిగిందనమాట. మరి లక్ష్మీ మేడం గారు ఈ విధంగా మరి ఇంకా చాలామందికి ఇలాగే ఇచ్చి ఇంకా మున్ముందుకి కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఇచ్చినటువంటి లక్ష్మీ మేడం గారి యొక్క మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. లక్ష్మీ మేడం, మీకు ఎలా అనిపించింది మేడం? నాకైతే హ్యాపీ అనిపించింది మేడం. ఈ మందులు షేర్ చేయడం తోటి వాళ్ళ హెల్త్ ని, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుంది. నలుగురికి వీటిని షేర్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఇది యూస్ఫుల్ గా కూడా ఉంది. ఈ మంచి విషయాలను ఇంకా 10 మందితోటి పంచుకోవాలనే దృఢ సంకల్పంతో లక్ష్మీ గారు పనిచేయడం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇలాగే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ వెల్త్.